హైదరాబాద్ జలసౌధిలో కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశమైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారంతో అందిస్తారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి జలాశయాలు, కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి జలాశయాలు శ్రీశైలం, నాగార్జున సాగర్, ఈ రెండు జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీరుతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన నీటి అవసరాలపై చర్చించేందుకు కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశమైంది. హైదరాబాద్ జలసౌధ వేదికగా కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ కాంబోజ్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఇంజనీరింగ్ చీఫ్లు పాల్గొన్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ రమేష్ బాబుతో పాటు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ నరసింహమూర్తి పాల్గొన్నారు. ప్రధానంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలు వాటి ఆధారంగా రెండు రాష్ట్రాల అవసరాలపై చర్చించనున్నారు. అయితే ఈ ఏడాది ఎల్నినో ప్రభావం నేపథ్యంలో మొదట వర్షాలు ఎక్కువగా లేకపోవడంతో ప్రవాహాలు పెద్దగా రాలేదు. అయితే ఆ తర్వాత రాష్ట్రంతో పాటు ఎగువన కర్ణాటకను కురిసిన వర్షాలు, అక్కడి నుంచి వచ్చిన వరద నేపథ్యంలో శ్రీశైలం దాదాపుగా నిండే స్థాయికి చేరుకుంది. ప్రవాహాలు భారీగా పెరిగాయి. అయితే నాగార్జున సాగర్లోకి మాత్రం వరద ఆశించినంత మేర రాలేదు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోనే రెండు రాష్ట్రాలు కూడా తమకు ఉన్న అందుబాటులో ఉన్న జలాలను తీసుకుని తాగునీటి అవసరాల కోసం నీటిని కేటాయించాలని రెండు రాష్ట్రాలు కూడా కోరుతున్నాయి. ఇదే సందర్భంలో రెండు రాష్ట్రాలు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్న కృష్ణా జలాల్లో కూడా వాటా సంబంధించి కూడా రెండు రాష్ట్రాలు రెండు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణకు 30% ఇచ్చి తమకు 70% నీరు ఇవ్వాలని కోరుతుంది. ఇటు తెలంగాణ సైతం ఇదే వాదన వస్తుంది. ఇంకొక అడుగు ముందుకేసి తెలంగాణ బేసిన్ ఎక్కువగా తెలంగాణలో ఉన్న కృష్ణా బేసిన్ ఉందని తమకు 71% ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్కు 29% నీరు ఇవ్వాలని అంటుంది. ఇదే ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని చూస్తే ఆంధ్రప్రదేశ్కి ఎంత మాత్రం నీటిని తీసుకునేందుకు అవకాశం లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు మొత్తం తమకే చెందుతుందని తెలంగాణ అంటుంది. తమకు భవిష్యత్తులో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి జలాశయాల్లోనే ఆ నీటిని క్యారీ స్టోరేజ్ చేసే విధంగా కృష్ణానది యాజమాన్య చర్యలు తీసుకోవాలని కూడా తెలంగాణ కోరింది. అటు ఆంధ్రప్రదేశ్ కూడా 70-30 నిష్పత్తి ప్రకారం తమకు నీరు ఇవ్వాలని, అందుబాటులో ఉన్న 146 టీఎంసీలో తమకు 115 టీఎంసీలో నీరు వస్తుందని కూడా ఆంధ్రప్రదేశ్ అంటుంది. ఇలా రెండు రాష్ట్రాలు కూడా రెండు విభిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో రెండు రాష్ట్రాలు కూడా తాగునీటి అవసరాల కోసం ఆగస్టు 2027 వరకు ఒక రాష్ట్రం, అదే సందర్భంలో అక్టోబర్ వరకు మరొక రాష్ట్రం తాగునీటికి సంబంధించిన అవసరాలను రెండు రాష్ట్రాల కృష్ణానది యాజమాన్య బోర్డుకి ఇచ్చాయి. ఇటు వచ్చే ఏడాది ఆగస్టు వరకు కృష్ణా బేసిన్లోని తాగునీటి అవసరాలకు మొత్తం తమకు 50 టీఎంసీ నీరు ఇవ్వాలని తెలంగాణ కోరింది. శ్రీశైలం జలాశయం నుంచి 10 టీఎంసీలు, నాగార్జున సాగర్ నుంచి 40 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ కోరింది. అటు ఆంధ్రప్రదేశ్ కూడా తమకు ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు 41 టీఎంసీల నీరు విడుదల చేయాలని కోరింది. తమకు లభించే ప్రస్తుతం అందుబాటులో ఉన్న 146 టీఎంసీలో తమ కోటాగా 115 టీఎంసీలు వస్తాయి. కాబట్టి అందులో నుంచి 47 టీఎంసీలు తమకు తాగునీటి అవసరాలకు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. ఈ మేరకు ఇప్పటికే రెండు రాష్ట్రాలు కూడా కృష్ణానది యాజమాన్య బోర్డుకు ప్రతిపాదనలు సమర్పించి ఆ ప్రతిపాదనలపై ప్రస్తుత సమావేశంలో చర్చిస్తున్నారు. అందుబాటులో శ్రీశైలం, నాగార్జున సాగర్లో అందుబాటులో ఉన్న జలాలు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, అంటే ఎల్నినో ప్రభావం నేపథ్యంలో పెద్దగా ప్రవాహాలు ఇంకా ఎగువ నుంచి వచ్చే అవకాశం లేవని అంచనా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న నీటిని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి, ఏ మేరకు వాటిని వినియోగించుకోవాలి, వచ్చే మరి తదుపరి ప్రవాహాలు వచ్చేవరకు నిర్వహణ ఎలా ఉండాలన్న అంశాలతో పాటు ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు సంబంధించిన అవసరాలకు సంబంధించి ఏ మేరకు నీరు వచ్చిన విషయమే కూడా ఇవాళ సమావేశంలో చర్చించున్నారు. సమావేశంలో ఏకాభిప్రాయం వస్తే ఇందుకు సంబంధించి కృష్ణానది యాజమాన్య బోర్డు ఉమ్మడి జలాశయాల నుంచి నీటి విడుదలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనుంది. ఓవర్ టు స్టూడియో.